పాపులు ఎప్పుడు సంతోషంగా ఎందుకు ఉంటారో తెలుసా? అందరికీ నమస్కారం. దుర్మార్గాలు, పాపాలు చేసే వ్యక్తులు ఎప్పుడూ సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో ఎందుకు తులతూగుతుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకనాడు కైలాసంలో పార్వతీ సమేతుడైయున్న పరమశివుడిని జగన్మాత ఒక ధర్మ సందేహం అడిగింది. స్వామీ, ఈ జగత్తును శాసించేది మీరే కదా? మరి సమాజంలో ఎల్లప్పుడూ చెడు మార్గంలో నడిచేవారు ఇతరులకు కష్టం వస్తే కనీసం సహాయం చేయని నిష్ఠూరులు ఎందుకు అత్యంత వైభవంగా, ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నారు? అని ప్రశ్నించింది. దానికి ముక్కంటి చిరునవ్వు నవ్వుతూ, దేవీ, నీ ప్రశ్నలోని అంతరార్థాన్ని వివరంగా తెలియచేస్తాను. కాని అంతకంటే ముందు మనం బ్రాహ్మణ రూపాలు ధరించి భూలోకంలో కాసేపు విహరించి వద్దాం అని ప్రతిపాదిస్తాడు. అలా ఇద్దరూ ఒక అటవీ ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో సగం విరిగిపోయి కేవలం వేళ్లతో మాత్రమే ఆధారపడి ఉన్న ఒక పెద్ద చెట్టు శివుడికి తగిలింది. దానివల్ల పరమేశ్వరుడు కిందపడి ఆయన కాలికి బలమైన గాయమై రక్తం కారడం మొదలైంది. అది చూసి కలవరపడిన పార్వతీదేవి వెంటనే తన చీరకొంగు చింపి స్వామివారి గాయానికి కట్టుకట్టింది. అయితే ఈశ్వరుడు మాత్రం ఆ పడిపోయిన చెట్టును చూసి, నువ్వు ఈ అడవిలోనే అందరికంటే మహావృక్షంగా, అత్యంత విశాలంగా ఎదగాలి అని దీవించాడు. అది చూసి ఆశ్చర్యపోయిన అమ్మవారు, స్వామి, మీకు తీవ్ర గాయాన్ని కలిగించిన ఆ చెట్టుకు శిక్ష వెయ్యాల్సింది పోయి అంత గొప్ప వరాన్ని ఎందుకు ప్రసాదించారు? అని అడిగింది. దానికి శివుడు, సమయం ఆసన్నమైనప్పుడు నీకు అంతా అర్థమవుతుంది, ప్రస్తుతానికి కైలాసానికి మరలుదాం అని చెప్పి తీసుకుపోతాడు. కొద్ది రోజుల్లోనే ఆ చెట్టు శివుడి వర ప్రభావంతో ఆ అడవిలోనే అతిపెద్ద వృక్షంగా అవతరించింది. కాని దాని సహజగుణం మాత్రం మారలేదు. చెరుకు తన తీయదనాన్ని, మామిడి తన పులుపును ఎలాగైతే వదులుకోవో అలాగే చెడ్డబుద్ధి ఉన్నవారు కూడా ఎంత ఎదిగినా తమ నీచత్వాన్ని వదులుకోలేరు. ఆ చెట్టు అంత పెద్దగా వికసించినా ఏనాడూ ఒక్క పక్షికి కూడా నీడా లేదా ఆశ్రయం ఇవ్వలేదు. కొన్నాళ్లకు వసంతకాలం వచ్చి ఆ చెట్టు మరింత పచ్చదనంతో, అహంకారంతో ఆకాశాన్నంటేలా నిలబడింది. సరిగ్గా అదే సమయంలో అడవిని భయంకరమైన తుఫాను చుట్టుముట్టింది. మిగతా చిన్న చెట్లు గాలికి వంగి తమను తాము కాపాడుకోగా అహంకారంతో వీరవిహారం చేసిన ఈ భారీ వృక్షం మాత్రం తుఫాను ధాటికి తట్టుకోలేక వేళ్లతో సహా నేలమట్టమైంది. తరువాత ఒకరోజు పార్వతీపరమేశ్వరులు మళ్లీ అదే దారిన వెళ్తుండగా వేళ్లతో సహా కూకటివేళ్లతో పడిపోయిన ఆ మహావృక్షం కనిపిస్తుంది. అప్పుడు పరమశివుడు అసలు రహస్యాన్ని విప్పి చెప్తాడు. దేవీ, ఆనాడు ఆ విరిగిన చెట్టును నేరుగా నాశనం చేయడం కంటే దానికి అంతకంటే పెద్ద అహంకారాన్ని ఇచ్చి పెంచడమే సరైన మార్గం. ఎందుకంటే దానంతటా అదే పతనమయ్యేలా చేయడమే ప్రకృతి ధర్మం. ఆ చెట్టు ఎంత ఎదిగినా ఎవరికీ ఉపయోగపడలేదు. దాని పాపం పండి తన అహంకారమే దానికి ముగింపు పలికింది. ఈ లోకంలో పాపాత్ములు, దుష్టులు కూడా అంతే. వారికి కూడా సరిదిద్దుకోవడానికి దేవుడు కొంత సమయం, అవకాశాలిస్తాడు. ఆ సమయంలో వారు ఐశ్వర్యంతో, హోదాతో విర్రవీగుతుంటారు. కాని తమ తప్పులను దిద్దుకోకుండా అహంకారంతో ప్రవర్తిస్తే సమయం వచ్చినప్పుడు ఈ వృక్షంలాగే వేళ్లతో సహా సర్వనాశనమైపోతారు. రావణాసురుడు ముల్లోకాలను జయించినా తన అహంకారమే అతని వినాశనానికి కారణమైంది. కాబట్టి చెడు చేసేవారు తాత్కాలికంగా సుఖపడుతున్నారని బాధపడక్కర్లేదు. వారి అహంకారమే వారి పతనానికి పునాది వేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి.